Allu Arjun, all movies, hits and flops, budget and collection. నెంబర్ 1 గంగోత్రి 2003లో వచ్చిన ఈ మూవీ 4 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 2 ఆర్య 2004లో వచ్చిన ఈ మూవీ 5 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 3 బన్నీ 2005లో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 32 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 4 హ్యాపీ 2006లో వచ్చిన ఈ మూవీ 14 కోట్లు పెట్టి తీస్తే 16 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 5 దేశముదురు 2007లో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 48 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 6 పరుగు 2008లో వచ్చిన ఈ మూవీ 15 కోట్లు పెట్టి తీస్తే 40 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 7 ఆర్య 2 2009లో వచ్చిన ఈ మూవీ 21 crores పెట్టి తీస్తే 38 crores కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 8 వరుడు 2010లో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 21 కోటి కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 వేదం 2010లో వచ్చిన ఈ మూవీ 17 కోట్లు పెట్టి తీస్తే 26 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 10 బద్రీనాథ్ 2011లో వచ్చిన ఈ మూవీ 42 కోట్లు పెట్టి తీస్తే 58 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 11 జులై 2012లో వచ్చిన ఈ మూవీ 36 కోట్లు పెట్టి తీస్తే 80 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 12 ఇద్దరు అమ్మాయిలతో 2013లో వచ్చిన ఈ మూవీ 33 కోట్లు పెట్టి తీస్తే 60 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 13 రేసుగుర్రం 2014లో వచ్చిన ఈ మూవీ 35 కోట్లు పెట్టి తీస్తే 103 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14 సన్ ఆఫ్ సత్యమూర్తి 2015లో వచ్చిన ఈ మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే 90 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 15 రుద్రమ్మదేవి 2015లో వచ్చిన ఈ మూవీ 60 కోట్లు పెట్టి తీస్తే 87 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 16 సరైనోడు 2016లో వచ్చిన ఈ మూవీ 50 కోట్లు పెట్టి తీస్తే 125 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 డీజే దువ్వాడ జగన్నాథం 2017లో వచ్చిన ఈ మూవీ 50 కోట్లు పెట్టి తీస్తే 115 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 18 నా పేరు సూర్య 2018లో వచ్చిన ఈ మూవీ 55 కోట్లు పెట్టి తీస్తే 92 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 19 అలా వైకుంఠపురం 2020లో వచ్చిన ఈ మూవీ 100 కోట్లు పెట్టి తీస్తే 257 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 20 పుష్ప 2021లో వచ్చిన ఈ మూవీ 200 కోట్లు పెట్టి తీస్తే 360 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 21 పుష్ప 2 2024లో వచ్చిన ఈ మూవీ 500 కోట్లు పెట్టి తీస్తే 1800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ అట్లీతో వచ్చే AA 22 మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. చూసారుగా స్నేహితులారా, లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.